ఉడిపి హోటల్ స్టైల్ దోస కర్రీ తయారు చేసే విధానం. కావలసిన పదార్థాలు: ఆనియన్ ఒక పెద్దది, పచ్చిమిర్చి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి, అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కరివేపాకు ఒక రెమ్మ, శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలండి గంట ముందు, ఆలుగడ్డలు 3, ఆయిల్. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. చేత్తో కానీ మ్యాషర్తో కానీ ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. ఈ శనగపప్పు బాగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలండి. ఈ శనగపప్పులో నీళ్ళంతా పోయి క్రిస్పీగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసిపోయేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్ అంత వాటర్ తీసుకొని పోసుకోవాలి. బాగా వేసుకోవద్దండి, కొంచెం ఉల్లిపాయ మెత్తబడేంత వరకు పోసుకోవాలంటే. ఎక్కువగా వేసుకుంటే కర్రీ అంతా నీళ్ళుగా అవుతుంది. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, మూత తీసి కలుపుకోవాలి. వాటర్ అంతా పోయి ఉల్లిపాయలు మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మనం మ్యాష్ చేసుకున్న ఆలు కర్రీలో ఆలుగడ్డలు ఉన్నాయి కదా పక్కన, అందులో ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆలుగడ్డను మళ్ళీ వేడి చేయకూడదండి. ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసి కలుపుకోవాలి. మళ్ళీ ఆలుగడ్డ మ్యాష్ చేసుకున్న ఆలుని అందులో వేసి కలుపుకూడదు. అంతేనండి. దోశ వేసుకొని దోశలో ఈ ఉల్లిపాయ ఆలు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.